ఈనాటి మన చర్చకు స్వాగతం. మనమివాళ ఒక లెజెండరీ బైక్ గురించి మాట్లాడుకుందాం. 90లలో రోడ్లను ఏలిన యమహా RX-100. అవును, ఒక ఐకాన్ అది. దాని ప్రయాణం ఎలా సాగింది, మరి ఎందుకు సడన్ గా మార్కెట్ నుంచి మాయమైపోయింది? ఒక వీడియో విశ్లేషణ చూశాం కదా, దాని ఆధారంగా మాట్లాడుకుందాం. కరెక్ట్. దాని గురించి చాలా విషయాలున్నాయి చర్చించడానికి. అసలు ఈ బైక్ ఎందుకంత స్పెషల్, దాని ఫీచర్స్ ఏంటి, ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు, ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పాకెట్ రాకెట్ పేరెలా వచ్చింది, ఇప్పటికీ ఆ క్రేజ్ ఎందుకు తగ్గలేదు, అది కూడా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? 80ల నాటి ఇండియా టూ వీలర్ మార్కెట్ అప్పుడప్పుడే పెరుగుతోంది. అవునండి. అప్పుడు యమహా మొదట RD350 తెచ్చింది. కానీ అది అంత సక్సెస్ కాలేదు కదా. ఎందుకంటే రేటు ఎక్కువ, మైలేజ్ ఏమో తక్కువ. దాంతో అది కొంచెం ఫెయిల్ అయింది. యమహాకు అది ఒక లెసన్ లాంటిది. అదే టైంలో సుజుకి AX100 లాంటివి హిట్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ. తేలికైన 100cc బైక్స్కి మంచి డిమాండ్ ఉందని యమహాకు అర్థమైంది. దాంతో వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. ఆ మార్పే నవంబర్ 1985లో RX-100 రూపంలో వచ్చింది. అంతే, రావడమే ఒక సెన్సేషన్. అవును, దాదాపు ఒక 10 ఏళ్ల పాటు మార్కెట్ని రూల్ చేసింది. దీన్ని కొట్టే బైకే లేదప్పట్లో. డిజైన్ కూడా చాలా బాగుండేది, మిగతా RX మోడల్స్ కన్నా చాలా స్టైలిష్. మరి దాని స్పెసిఫికేషన్స్? అవే కదా అసలు మ్యాటర్. చూడండి, బరువు కేవలం 98 కిలోలు, చాలా లైట్ వెయిట్. 100cc 2-స్ట్రోక్ ఇంజన్, పవర్ ఏమో 11 bhp దగ్గరలో. అంటే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకునేది. మరి 0 to 60 కేవలం 7.8 సెకండ్లలో. అందుకేగా పేరు పాకెట్ రాకెట్ అని. అవును, అందుకే దాని సింపుల్ కన్స్ట్రక్షన్, ఆ పవర్, ఆ కాలానికి అదొక మినీ ఫెరారీ లాంటి ఫీలింగ్ ఇచ్చేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దాని సింప్లిసిటీ, ఆ పవర్ టు వెయిట్ రేషియో. కరెక్ట్. పెద్దగా కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఏవీ లేవు, ప్యూర్ పవర్ హౌస్ అంతే. అందుకే డ్రాగ్ రేసింగ్ లో కూడా చాలా ఫేమస్ అయింది అంటారు. అవును, రేసర్లు దాన్ని మోడిఫై చేసేవాళ్లు. దాని స్పీడ్ చూసి ఇది నిజంగా 100cc ఏనా అని అధికారులు కూడా డౌట్ పడి చెక్ చేసేవాళ్లట. పనితీరు సరే, ఆ లుక్సు, ఆ సౌండ్, ఆ ఎగ్జాస్ట్ నోట్ 90ల యూత్కి పిచ్చెక్కిచ్చేసింది. నిజమే. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి ఎలాగైతే ఒక స్టేటస్ సింబల్ ఉందో, అప్పట్లో RX-100కి అలా ఉండేది. ఎంతలా అంటే దొంగతనాలు కూడా జరిగేవట. దాని క్రేజ్ అలాంటిది. అవును, అప్పట్లో దాని ధర 19,764 రూపాయలు. అంటే ఆ రోజుల్లో అది పెద్ద అమౌంటే. సినిమాల్లో అయితే చెప్పక్కర్లేదు. సౌత్ ఇండియా సినిమాల్లో స్టంట్స్ అంటే RX-100 ఉండాల్సిందే. ఇంత పాపులర్ అయిన బైక్ సడన్ గా ఎందుకు ఆగిపోయింది? ఇక్కడే అసలు విషయం ఉంది. అవును, ఎందుకు? ఆ నెగటివ్స్ ఏంటి? ఒకటి, దాని లైట్ వెయిట్. అది ప్లస్సే అయినా కొన్నిసార్లు మైనస్ అయింది. అంటే రెక్లెస్ డ్రైవింగ్కి, కంట్రోల్ తప్పడానికి కారణమైంది. టైర్లు కూడా సన్నగా ఉండేవి కదా. అవును, హై స్పీడ్లో గ్రిప్ తక్కువ, దాంతో యాక్సిడెంట్స్ కూడా అయ్యేవి. అది కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చిపడింది, క్రైమ్స్తో లింక్ అవ్వడం. అది నిజంగా పెద్ద దెబ్బ. దాని స్పీడు, సైజు దొంగతనాలకి, చైన్ స్నాచింగ్లకి బాగా వాడేశారు. మారుతి ఓమ్నీలాగా దీనికి కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది అప్పట్లో. కరెక్ట్. ఆ సౌండ్ వింటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల. టెక్నికల్ గా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా ఆ 2-స్ట్రోక్ ఇంజన్. ఖచ్చితంగా పవర్ఫుల్లే, కానీ మైలేజ్ తక్కువ, పెట్రోల్ ఖర్చు ఎక్కువ, అన్నిటికన్నా ముఖ్యంగా పొల్యూషన్, కాలుష్యం. ఆ టైంలోనే గవర్నమెంట్ నార్మ్స్ స్ట్రిక్ట్ చేసింది కదా. అదే మెయిన్ పాయింట్. గవర్నమెంట్ ఎమిషన్ రూల్స్ చాలా టైట్ చేసింది. ఈ 2-స్ట్రోక్ ఇంజన్లు ఆ రూల్స్ని మీట్ అవ్వలేకపోయాయి. అంటే యాక్సిడెంట్స్, క్రైమ్స్లో వాడకం, పొల్యూషన్ ఇవన్నీ కలిసి 1996లో దాని ప్రొడక్షన్ ఆపేయడానికి కారణమయ్యాయన్నమాట. అవును, యమహా ఆపేసింది. దాని తర్వాత RXG, RX-135 లాంటి మోడల్స్ తెచ్చినా అవి 4-స్ట్రోక్ ఇంజన్లతో వచ్చాయి కదా, కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో. అవును, కానీ RX-100 క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ని అవి రీప్లేస్ చేయలేకపోయాయి. ఆ ఫీల్ వేరు. వాటి ప్లేస్లోకి పల్సర్, స్ప్లెండర్ లాంటివి వచ్చాయి. మార్కెట్ని అవి డామినేట్ చేశాయి. కానీ RX-100 లెగసీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అది కేవలం ఒక బండి కాదు, ఒక కరం ఎమోషన్ అది. ఇప్పటికి దానికి ఎంత డిమాండ్ ఉందో చూడండి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లక్షలు పలుకుతోంది. నిజమే, మంచి కండిషన్లో ఉంటే లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారు జనం. అది దాని కల్చరల్ ఇంపాక్ట్కి నిదర్శనం. సో ఫైనల్గా చెప్పాలంటే RX-100 అనేది పర్ఫార్మెన్స్, స్టైల్, కరెక్ట్ టైమింగ్ అన్నీ కలిసిన ఒక ప్యాకేజ్. కానీ
సేఫ్టీ కన్సర్న్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మిస్యూజ్ ఇవి దాన్ని ఎండ్కి దారితీశాయి. అయినా సరే అది తన టైంకి ఒక రియల్ ఐకాన్. నిజమే. ఒక మెషిన్ జనాల మెమరీలో ఇంత బలంగా ఎలా ఉండిపోతోంది? దశాబ్దాలు గడిచినా ఆ ఎమోషన్ తగ్గలేదు. అది చాలా ఆశ్చర్యం. అవును. సరే, ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నారు, ఎమిషన్ నార్మ్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో RX 100 లాంటి ఒక ప్యూర్ రా రైడింగ్ ఫీల్ని, ఆ మార్కెట్ డామినెన్స్ని మళ్ళీ ఏదేమో బైక్ సాధించగలదా? అది ఆలోచించాల్సిన విషయమే. లేక RX 100 అనేది ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలో మళ్లీ రిపీట్ కాని ఒక యునిక్ చాప్టరా?